ఉద్దాల బిక్కేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయింది. ఏ ప్రభుత్వం చేసింది? టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ రోడ్డు మాత్రం చేస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా మీరు మీ సొంత ప్రభుత్వాలు అవి. ఏ ప్రభుత్వం అవుతుంది? మాకు కావాల్సింది రోడ్డు పోతే అందుకు ఇబ్బంది ఉండొద్దు. ఇగో ఇక్కడ ఎంత బాధ, ఇగో ఇక్కడ కూడా ఎంతమంది బాధపడుతున్నాం. ఇగో అక్కడ రోడ్డు చక్కగా లేక నిలబడరు దేవుని గుడి కాడ. ఇది ఏం రోడ్ ఇది? ఇలాంటి రోడ్డు పెట్టుకొని నడుములు నొప్పి ఇవన్నీ నొప్పులు ఎందుకే మీరు ప్రభుత్వాలు వెళ్ళేది? అంటే ఒక రాజకీయాల గురించి మీరు వెళ్తారా? ఏ జనాన్ని మంచి చేస్తుందిగా. ఇవి చూడు ఆ రోడ్ అవా, ఒక్కసారి వాళ్ళు చూడదు మీకు ఇవా అవా ఎంత వాళ్ళు చూడు వాళ్ళు ఏంది పరిస్థితి అవా. ఒక్కొక్క పొక్కలు ఎంత డేంజర్. ఇంకా ముంగట మా ఘోరంగా ఉన్నాయి పొక్కలు. దీన్ని ఎంబడే ప్రభుత్వం చర్య తీసుకొని ఎంబడే సీరియస్గా ఈ రోడ్ శాంక్షన్ చేస్తే ఇక్కడ జనగాం పోయేటోళ్ళకు కానీ ఇటు ఒలిగొండ పోయేటోళ్ళు కానీ ఆత్మకూరు పోయేటోళ్ళు రోజు తక్షణమే నిమిషానికి ఒక బండి వస్తున్నాయి. ఈ విధంగా వస్తుంటే ఏం లాభం ఈ రోడ్ లేక? కోట్ల రూపాయలు. అరే మన పైసలు ఇవి మీ ఎవ్వరి పైసలు కావు, ఏ ప్రభుత్వం పైసలు కావు, మన కష్టపడే పైసలు. రైతులే కానీ అందరి కానీ కష్టపడే పైసలే. ఇక్కడ రైతులు ఏమనుకుంటే ఒకసారి మాట్లాడదాం. ఏం పేరే యాదయ్య గారు? ఏముంది బ్రిడ్జి ఏమంటుంది? బ్రిడ్జి మంచిగానే ఉంది అయ్యా. ఇతర పొక్కలు ఉన్నాయి ఇక్కడ పోకుండా అక్కడ ఇక్కడ అన్ని పొక్కలు పడి ఆటోమేటిక్ దెబ్బలు తాకుతున్నాయి అందరికీ. అదే నేను మొన్న కూడా చూసిన ఒక ఇద్దరు తాకిన తెలిసింది. చెప్పే గుంతలకెళ్ళి చీకట్లో పోతుంటే దెబ్బలు తాకుతున్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఎంత మంది వస్తారు ఈ రూట్ బట్టి ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకొని ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే దీని మీద చర్య తీసుకోవడం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ప్రభుత్వం మీద. ఇగో ఇక్కడ రైతులు కూడా వీళ్ళు కూడా ఆగుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఆవేశం పెరుగుతుంది. ఎందుకంటే రోడ్డు మంచిగా లేదు కాబట్టి. ఏమంటారా? ఏదో పొక్కలు చెప్తాను మా బ్రిడ్జ్ కాదు మొదలు అక్కడ ఇక్కడ మొత్తం పొక్కలు ఎక్కడానికి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ ఇప్పుడు ఎన్ని బండ్లు వస్తున్నాయో ఈ బండ్లని ఆగా ఒక్క నిమిషం మీరు ఎందుకు అవుతాం అనుకోరి, ఒక్క నిమిషం మీరు ఎందుకంటే తప్పు అనుకోకూరి. ఈ రోడ్ ఎట్లుందమ్మా? అంతేనా? లక్షల కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జి వేసి మనం రోడ్డు చేయకుండా ఏం లాభం? ప్రభుత్వం గారు ఎంబడే ఎమ్మెల్యే గారు మా మీద దయ తెలిసి ఈ ప్రభుత్వం మా పక్కపెట్టు, రాజకీయాలు పక్కపెట్టు, ఇటువంటి మా రైతు బిడ్డల్ని అందరికి కాపాడాలంటే ఈ రోడ్డు పోయింది. ఎందుకంటే ఇక్కడ అందరికి ఇబ్బంది కాకుండా జర ప్రభుత్వం ఎంబడే దీన్ని ఎమ్మెల్యే గారు తప్పుడు అనుకోకుండా దీన్ని ఎంబడే రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం.